ఒక్క నిమిషం సార్, మీరు బాజీ గారు ఒక్క బాజీ నిమిషం గారు సార్. బాజీ గారు ఒక్క ముఖ్యంగా నిమిషం, ఒక్క నిమిషం మా సార్. పార్టీలో జరిగే ఏ విషయమైనా సరే ఖచ్చితంగా మేము కొంత టైం తీసుకునైనా సరే ఖచ్చితంగా దోషులుగా ఎవరైతే తేల్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, నిజ నిర్ధారణ కమిటీ వేశాము అని చెప్తున్నారు టీడీపీ నాయకులు. సార్ ఇప్పుడు వీళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, 6 ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. బయటకు వచ్చినవి, బయటకు రాని అనేకం ఉన్నాయి. ఇదే కాదు, సంవత్సరం క్రితం కూడా కొంతమంది ఎమ్మెల్యేల మీద అలిగేషన్స్ వచ్చినాయి. కానీ వీళ్ళ ధైర్యం ఏంటి? ఎలిగేషన్స్ వచ్చినాయి, మా అధినేత దృష్టిలో పడితే మనకు మైనస్ అవుతుంది, మళ్ళీ టికెట్ ఎవరేమో అనే ఒక భయం ఉందా వీళ్ళకి? లేదు. ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడతావా అని అడిగి టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టింది ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి తిరిగి అని ఆ అన్వేషణలో పడ్డారు. ఆ వేటలో పడిన భాగంలోనే ఇలాంటి అరాచకాలు, అకృత్యాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏం చేయగలుగుతారండి? ఒక ఎమ్మెల్యే మీద ఇప్పుడు తిట్టారు, పిలిచి మందలించాడు, అంతకంటే ఏం చేయగలుగుతారు? ఎమ్మెల్యే పోస్ట్ నుంచి తీసేయలేరు కదా, అతను 5 ఏళ్ళ ఎమ్మెల్యేనే. ఈ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ రేపు ఇంకో 100 కోట్లు ఖర్చు పెడతాను టికెట్ ఇవ్వండి అంటే ఇంకొక పార్టీ టికెట్ ఇస్తుంది. ఇవాళ అది కదా ధీమా. కాబట్టి దీన్ని ఎక్కడ కట్ చేయాలి? ఆ ధీమా కట్ చేయాల్సిన బాధ్యత ఏంటి? అసలు ఇవాళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ఏదైతే సూపర్ 6లు అన్నారో అరకరగా మొత్తానికి అష్ట కష్టాలు పడుతూ ఇస్తున్నారు. వాటిల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి. అన్నదాత సుఖీభావలో రైతులకి అందరికీ అందలేదని, అట్లాగే ఇదే తల్లికి వందనంలో పిల్లలకి కొంతమంది తల్లులకి అందలేదని, ఇలాంటి చాలా ఈ అమలు జరిపిన 4 సూత్రాల్లో కూడా 4 స్కీముల్లో కూడా అవకతవకలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలు ఏం చేయాలండి? వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఎవరికి అందింది, ఎవరికి అందలేదు, ఇంకా ఎవరికి అందాలి, సమస్యలు ఏంటి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, స్కీములు సక్రమంగా అమలు జరపాలి అనే బాధ్యత ఒక్క ఎమ్మెల్యేకు ఉందా? చెప్పండి. ఒక్క ఎమ్మెల్యే ఈ పరిశీలన చేస్తున్నాడా? నథింగ్. ఇవాళ ఎక్కడ డబ్బులు దొస్తాయి, ఎక్కడ మనం అధికారం చెలాయించుకోవచ్చు, ఎక్కడ ఏ టెండర్లు దక్కించుకోవాలి, మనం ఎట్లా డబ్బులు సంపాదించాలనే ఆదుర్ద వేట తప్ప వేరేది ఏమీ లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉందండి. ఇది వాస్తవం. కఠినంగా ఉన్నా సురేంద్ర నాయుడు గారు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎక్కడ డబ్బు వస్తుందా అనేది ఎతుకుతున్నారు. తమ అనునయుల పేర్ల మీద టెండర్లు ఇప్పించుకుంటున్నారు. అట్లాగే ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఫ్యాక్ట్ ఇది. ఎవరు కూడా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఈ స్కీములు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేవా, ప్రజల్లో అశాంతిని రాకుండా కాపాడాలి, అసంతృప్తి రాకుండా కాపాడాలి, మన పార్టీ మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అనే తాపత్రయం ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపించడం లేదు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్ టుడే. సో ఇసుక కానివ్వండి, లిక్కర్లో చిలకొట్టుడు కానివ్వండి, వేరే టెండర్స్ లో భాగస్వామ్యాలు కానివ్వండి, అట్లా అనేక రకాల ఈ భూములు రియల్ ఎస్టేట్ దందాలు కానివ్వండి, ఎక్కడెక్కడ కొత్త రోడ్లు వస్తున్నాయి, ఆ రోడ్ల పక్కన స్థలాలు కొనుక్కోటాలు, అవన్నీ సొంత వాళ్ళకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ దృష్టే ఉంది ఎమ్మెల్యేల మీద. సుందరనాయుడు గారికి కోపం వచ్చినా గానీ ఇది వాస్తవం సార్. మీ పార్టీ వాళ్ళు సరిగ్గా లేకపోతే రేపు ఉండదు మీకు మనుగడ. చంద్రబాబు నాయుడు గారు పాపం మంచి ఆయన చిత్తశుద్ధితోటి మందలిస్తున్నాడు. మందలింపులు చాలవు. మందలింపులతో వాళ్ళు మారరు. వాళ్ళు మారే ఆలోచన లేదు. వాళ్ళు ఇవాళ డబ్బుల వేటలో ఉన్నారు అత్యధిక శాతం మంది. ఇది ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు ఇంత ముందులాగా పిచ్చోళ్ళు కాదండి. ఇవాళ సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించిన నేపథ్యంలో ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో వెనకాలే సెల్ ఫోన్లు పట్టు తిరిగే బ్యాచ్ కూడా ఉన్నారు. ఆ ఎమ్మెల్యే రహస్య వ్యవహారాల్లో కెమెరాలు పెట్టి తిరుగుతున్నారు. కాబట్టి ప్రజలలోకి ఎమ్మటే వచ్చేస్తుంది సోషల్ మీడియా ద్వారా ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు. ఇది గ్రహించాలి. ఎమ్మెల్యేలు భయపడాలి, ప్రజలకు భయపడాలి. ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒంటరి ఎమ్మెల్యేగా మిగిలిపోతాడా అంటే ఇవాళ వాళ్ళకి ఏంటి చెప్పండి. 50 కోట్లు పెట్టాడు, 200 కోట్లు 300 కోట్లు పీకేదరా? ఈ పాయింట్ మీద పనిచేస్తా ఉన్నారు. మీరు మంచి వాళ్ళకి, మంచి పేరున్న వాళ్ళు, ప్రజా సేవ కోసం కట్టుబడిన వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇట్లా ఉండదు, ఈ ప్రాబ్లం రాదు. గెలుపు గుర్రాలు కావాలా, రౌడీలు కావాలా, దౌర్జన్యాలు చేసేవాడు కావాలా, 50 కోట్లు పెట్టేవాడు కావాలా. ఏ పార్టీ 2 పార్టీలు కూడా అలాగే ఇచ్చారండి టికెట్లు. బాజీ గారు, ఇప్పుడు మా ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ ఆ విధంగా మారకపోతే కార్యకర్తలుగా మేమే రాళ్ళతో కొట్టేస్తాం ఆ ఎమ్మెల్యేని. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, మన టైం తక్కువ ఉంది. రామ్మోహన్ గారు ముఖ్యంగా ఫైనల్ గా చెప్పండి. టీడీపీలో కొంచెం ఆధిపత్య పోరుంది, అందుకే ఈ ఎమ్మెల్యేల వ్యవహారాలు